ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వారికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే తృతీయ స్థానంలో మరి శని భగవానుడు ఉన్నాడు. చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం వారపు మధ్యలో అత్యద్భుతంగా ఉంటుంది. వార ప్రారంభం సామాన్యంగా ఉన్నది. వారాంతం వివాదాలకి దూరంగా ఉండండి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య సూత్రాలను పాటించాలి. ప్రతి విషయాన్ని క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా వేయాలి. ఇటొచ్చి సమయానికి భోజనము, విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నప్పటికీ మిగిలిన విషయాలన్నీ కూడా సామాన్యంగా కనపడుతున్నాయి. కొన్ని పనులు మాత్రం వారం మధ్యలో పూర్తవుతాయి. అంచేత ఈ రాశి వారు విద్యార్థులు తప్పనిసరిగా మరి వినాయకుడిని పూజించాలి. రాజకీయ నాయకులకి పెద్దగా అనుకూలంగా లేదు. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారపు మధ్యలోనే కనపడుతున్నాయి. వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. మిగిలిన వారికి ఎలక్ట్రానిక్స్ వారికి కూడా పర్వాలేదు. మెడికల్ వారికి కూడా కొంతవరకు అనుకూలంగా ఉంది. మిగిలినటువంటి వారికి సామాన్యంగా ఉన్నాయి. అంచేత వ్యాపారాత్మకంగా కూడా చూసిన కొంతమందికి అనుకూలంగా ఉన్నది కాబట్టి ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ రాశి వారు గురువారం నాడు శనగల్ని పంచిపెడుతూ ఉండండి. లేదా దగ్గరున్నటువంటి రావి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి. గురు బలం పెరగడం కోసం ప్రతిరోజు శివ దర్శనం చేయండి. శివాలయానికి వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. మరి సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ని ఎక్కువగా ధరించండి. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి. శివక్షేత్రాల్ని దర్శించండి. ఇక్కడ శివాలయానికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరేం చేస్తారయ్యా అంటే ప్రతి ఒక్కరూ కూడా మారేడు దళాలతో శివుడిని అర్చించండి. లేదా జిల్లేడు పుష్పాలతో అర్చించండి. లేదా గన్నేరు పుష్పాలతో స్వామిని అర్చించండి. తప్పనిసరిగా మీ కోరికలు నెరవేరుతాయి.